ధ్యానం చేసుకుందాం. 73వ కీర్తన 25వ వాక్యం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు రాస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, ఈ మాటలు రాస్తున్నటువంటి వారు సాక్షాత్తు ఆసాపు, దైవజనుడైనటువంటి ఆసాపు ఈ మాటలు రాస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే ఆనందమయమైన కుటుంబం. ఆసాపు భక్తుడు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ కీర్తన భాగమంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే, భక్తిహీనుల క్షేమమును చూచి భక్తిహీనులు ఆశీర్వదించబడము చూచి దైవజనుడు అయినటువంటి ఆసాపు కృంగిపోతూ ఉన్నాడు. ఎందుకంటే, ఇదిగో మేము నిన్ను నమ్ముకున్నాము, నీ పైన ఆనుకున్నాము, నీ కొరకు జీవించాము, నీ సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఇంత చేస్తున్నా కూడా మా జీవితాల్లో ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు. మా జీవితాల్లో ఏమీ లేదు, ఫలము లేదు. మా జీవితాల్లో నెమ్మది లేదు, మా కుటుంబంలో సమాధానము లేదు. అయితే నిన్ను ఆరాధించని వారు, అన్ని జనులైనటువంటి వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, దినాభివృద్ధి వారు పొందుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. 73వ కీర్తన 17వ వాక్యం ధ్యానిస్తే, వారి గురించి, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతరంగము గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. చూసారా అయ్యా, వారిని దీవించావు, వారికి ఆశీర్వించావు, వారు ఈ స్థితిలో ఉన్నారు, వారు ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళు బలపరచబడుతూ ఉన్నారు, వారు ఆశీర్వించబడుతూ ఉన్నారని చెప్పి దేవుడి సన్నిధానంలో కనుగొనికి వెళ్ళాడంట. వారంతం ఎలా ఉంటది? చాలా మంది అంటారు, కార్యారంభము కంటే కార్యాంతము లేదు. ఒక వ్యక్తి ప్రారంభము కంటే ముగింపు అనేది ఇంపార్టెంట్. ప్రారంభంలో ఎంత బలమైన వాడైనా కావచ్చు, కానీ అతని ఎండింగ్ ఎలా ఉంటది? ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఎలీషా దైవజనుడు దేని చేత చనిపోయాడు తెలుసా? చనిపోయిన వారిని సైతము లేపినవాడు రోగము చేత చనిపోయాడు. చూసారా? రోగము చేత చనిపోయాడు. ఇశ్రాయేలీయులలో అందరికంటే ఎత్తుగా ఉండి, అందరి భుజముల కంటే అతని భుజములు ఎంతో పొడుగ్గా ఉండి, దేవుని చేత సాక్షాత్తు బెన్యామీనీయుల గోత్రముల నుంచి ఎన్నుకోబడిన వాడు, ఏర్పాటు చేసుకోబడిన వాడు, రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు ప్రారంభంలో చక్కగా ఉన్నాడు, కానీ ఎండింగ్ వచ్చేసరికి, ముగింపు వచ్చేసరికి అతని జీవితం ఏమని తెలుసా? తన కత్తితో తన్నే పొడుచుకొని చనిపోయేంత పరిస్థితి వచ్చింది. కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. ఈ వాక్యం అంటున్న ప్రియదేవులారా, ఆసాపు భక్తుడు అదే అంటున్నాడు. మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, చక్కగా సంపాదించుకుంటున్నారు, బాగా డబ్బులు వస్తా ఉన్నాయి, అన్ని వస్తా ఉన్నాయి, జల్సాలు చేస్తూ ఉన్నారు. వారి అంతం ఎలా ఉన్నది అని అంటే, ఆ కింది వాక్యం ధ్యానిస్తే అక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. చప్పట్లు కొడదామా బిగ్గరగా? హల్లెలూయా. వారైతే కాలు జారు చోటనే ఉన్నారు. ఎప్పుడైనా సరే పడిపోవచ్చు,
పాతాళంలో పడిపోవచ్చు. ఈ రోజు డబ్బు ఉందని, ధనం ఉందని, ఆస్తి ఉందని, అంతస్తున్నాయని, మిద్దెలు ఉన్నాయని, మేడలు ఉన్నాయని చెప్పేసి విర్రవేగుతున్న వారి అంతం కాలు జారు చోటనే వారు ఉన్నారంట. కాలు జారు స్థలంలోనే వారు ఉన్నారు. అది చూసినటువంటి ఈ యొక్క భక్తుడైనటువంటి ఆసాపు అంటున్నాడు, అయ్యా నా కుటుంబంలో అయితే నాకు ధనము వద్దు ప్రభువా, నాకు ఆస్తి వద్దు నాయన, అంతస్తులు వద్దు, మిద్దెలు వద్దు, మేడలు వద్దు, నాకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వద్దు నాయన, నాకు కావాల్సింది ఏంటో తెలుసా, నీ ఉంటే చాలు నాకు. హల్లెలూయా. నీ ఉంటే చాలు నాకు. ఆ కుటుంబము ఎవరైతే తమ జీవితంలో, తమ కుటుంబంలో దేవుణ్ణి కోరుకుంటారో ఆ కుటుంబము ఆనందమయమైన కుటుంబముగా మారిపోతా ఉంది. హల్లెలూయా. నువ్వు కోరుకోవాల్సింది నీ జీవితంలో దేవుణ్ణి కోరుకోవాలి. డబ్బును కాదు కోరుకోవాల్సింది, ఆస్తిని కాదు కోరుకోవాల్సింది, పేరు కాదు కోరుకోవాల్సింది, ప్రఖ్యాతులు కాదు కోరుకోవాల్సింది. కోరుకోవాల్సింది ఏంటో తెలుసా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు. నువ్వు అనొచ్చు, నాకు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధు బలగము దండిగా ఉంది, నా ఇష్టం. ఎంతమంది ప్రేమించే వారు ఉన్నా, ఎంత బంధువులున్నా, ఎంత బలగమున్నా, వారు అందరి కూడా తాత్కాలికమే. అంతమంది బంధువులు, అంతమంది బలగం ఉన్నారు, బాగానే ఉంది. ఒక్కసారి వాళ్ళని ఏదైనా ఒక మాట అను, నీతో ఉంటారేమో చూద్దాం. ఉంటారా? ఒక్క మాట అను చూద్దాం. కాని మాట ఏదైనా, గాయపరిచే మాట ఏదైనా ఒక మాట అను, నీ బంధువు నీ పక్కన ఉండడమో చూద్దాం. నేను నవమాసములు మోసి కన్నటువంటి తల్లి కూడా నీ పక్కన ఉండదు. జీవితాంతం నీతో ఉంటానని చెప్పేసి ప్రమాణము చేసేటువంటి కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, వ్యాధులు వచ్చిన, బాధలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, ఎన్ని ఏమొచ్చినా కూడా నేను నీకు ఉంటాను అని ప్రమాణము, దైవ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి భార్య సైతము, భర్త సైతము ఏదైనా ఒక చిన్న మాటలు ఏదైనా జరిగినప్పుడు నీ పక్షమున వారు ఉండరు. ఎవరు కూడా ఉండరు. నువ్వు ఎంతలా ప్రేమించినా కూడా సరే, దేవుడి తర్వాతే ఎవరైనా. హల్లెలూయా. ఆసాపు భక్తుడు అదే అంటున్నాడు, నా జీవితంలో ఎన్ని ఉన్నా అన్ని కూడా నేను పక్కన పెట్టను ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకములో ఏది కూడా నాకు అక్కరలేదు అనేసి అంటున్నాడు. అందుకే ఆయన ఆ మాట పలకగలిగాడు కనుక ఆసాపు భక్తుని యొక్క కుటుంబము ఎలా ఉందో తెలుసా, ఆనందమయమైనటువంటి కుటుంబముగా మారిపోయినది. హల్లెలూయా. మరొక కుటుంబాన్ని నేను పరిచయం చేస్తాను, మరొక వ్యక్తిని. ఒకసారి చూద్దాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 17-18 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. అంజురపు చెట్టు పూయకునినను, ద్రాక్ష చెట్టు ఫలింపకునినను, ఓలివ చెట్టు కాపు కాయకున్నెను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చప్పట్లు బిగ్గర కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు ఏమంటున్నాడు, ఇదిగో అంజూరపు చెట్లు పూయకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా పర్వాలేదు, చేనిలోని పైరు పంటకు రాకపోయినా పర్వాలేదు, తొట్టిలో గొర్రెలు లేకపోయినా పర్వాలేదు, సాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, కానీ నా జీవితంలో, నా కుటుంబంలో నాకు ఆనందాన్ని కలుగజేసే దేవుని యందు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఈ మాటను చెప్పగలగాలి. ఏమున్నా లేకున్నా ఎవరుంటే చాలు, యేసయ్య ఉంటే చాలు. ఆమేన్. ఏమున్నా లేకున్నా యేసయ్య ఉంటే చాలు. ఇదిగో నాకు ఈరోజు తిండికి భోజనం లేదు, ఈరోజు నాకు బట్టలు లేవు, ఆహారం లేదు, అవి లేదు, ఇవి లేదు అని నువ్వు బాధపడే దానికంటే ఏమి లేకున్నా సరే యేసు ఉంటే చాలని చెప్పేసి నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే ఆటోమేటిక్ గా దేవుడు అంటాడు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వాక్యం అనుకుంటాను, చూద్దాం ఒకసారి. అందువలన నేను
మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ వస్త్రము దేహము గూర్చైనను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చప్పలు కొట్టి బిగ్గరగా హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, ఇదే మనిషి యొక్క జీవన శైలి. మనిషి జీవితంలో తన జీవన శైలి ఏంటో తెలుసా? ఏం తిందుమో, ఏం త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, ఇదే జీవన శైలి. దేవుడు అంటున్నాడు, ఆహారము కంటే వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అయితే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఓడకవు, కష్టపడవు, వాటిని పోషించువాడును నేను కానా? మీరు వాటికంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. మిమ్మల్ని పోషించే దేవుడు ఆయన ఉన్నాడు. అందుకే హబక్కూకు భక్తుడు అంటున్నాడు, అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు ఫలములు కాపు లేకుండినను, చేరులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలవలలో పశువులు లేకపోయినను, యెహోవా యందు ఆనందిస్తాను నేను. ఏమి లేకపోయినా దేవుడి యందు ఆనందిస్తాను. ఈ మాట నువ్వు చెప్పగలవా బిడ్డ? నీ కుటుంబంలో ఏమి లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, యేసు ఉంటే చాలు నా జీవితంలో. వ్యాపారం జరగకపోయినా, ఉద్యోగం లేకపోయినా, చదువులో మంచి మార్కులు రాకపోయినా, ఇదిగో నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన కార్యములు చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉంటే చాలు. అంత గొప్ప హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, నేను నా దేవుడి యందు నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని నేను ఆనందిస్తాను అనేసి అంటాడు. దేవుడు మన కుటుంబాలను ఆనందకరమైన కుటుంబాలుగా దేవుడు చేయాలంటే మన కుటుంబాలలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, ఒక్క 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మన కుటుంబము ఆనందమయమైన కుటుంబంగా ఉండాలంటే, ఆనందకరమైన కుటుంబంగా ఉండాలంటే మన ఇంటిలో ఉండకూడనివి ఏమిటి? ఆదికాండము చూద్దాం, 35వ అధ్యాయము 2వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. యాకోబు అంటూ ఉన్నాడు, ఇదిగో తన ఇంటి వారితోనూ, తన ఇంటి దగ్గర ఉన్నటువంటి వారందరితో అంటున్నాడు, ఇదిగో మీ ఇంటిలో ఉన్నటువంటి అన్య దేవతలను పారవేయండి, మిమ్ములను మీరు అపవిత్రపరుచుకున్నటువంటి ప్రతి అపవిత్రతను మీరు తొలగించుకోవాలి. శుచి అనగా పరిశుద్ధత. మిమ్మల్ని మీరు పరిశుద్ధత పరుచుకోండి. దేవునికి విరోధమైనటువంటి అంటే అన్య విగ్రహములు అంటే కేవలం బొమ్మలు మాత్రమే కాదండి. అన్యతమైనటువంటి మన హృదయంలో, మన కుటుంబంలో అన్య ఆచారాలు మాత్రమే కాదండి, మన అలవాట్లు కొన్ని ఉంటారు. ఏంటంటే నీట్గా రెడీ అయితే, ఒక మాట తప్పుగా అనుకోమాకండి, నీట్గా రెడీ అయితే ఏమంటారు తెలుసా? బయటికి పోతున్నప్పుడు, అరే నాయనా కాటుక పెట్టుకొని పోరా చేతులకు కాళ్ళకు. ఏంది ఈయన గొప్ప అందగాడు, మరి ఈయన చూసిన దృష్టి పరిగెత్తకుండా ఈయనవే పడుతుంది. ఏం పెట్టుకోం పోరే. ఎందుకమ్మా అంటే, వద్దమ్మా నాకంటే పెట్టుకోంబా, అతనికి అంత జ్వరంతో పడతావు నా అక్కడ విను పెట్టుకో, కాళ్ళకు పెట్టాలి. గమనించండి బిడ్డరా, అన్యాచారాలు ఇవన్నీ కూడా అపవిత్రమైనవి. అదే అంటున్నాడు, నీ కుటుంబము ఆనందమయమైన కుటుంబముగా ఉండాలంటే, ఆనందకరమైన కుటుంబముగా ఉండాలంటే యాకోబు అంటున్నాడు ఏమని? తన ఇంటి వారితోనూ, తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు
శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. వస్త్రములు అనగా జీవితాలు. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, పాత మనసు తీసివేయాలి, పాత వస్త్రాలు తీసివేయాలి, పాత అలవాట్లు మార్చుకోవాలి, సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలి. అన్ని కూడా మార్చుకొని నీ వస్త్రాలు మార్చుకొని ఎప్పుడైతే నీ హృదయాన్ని మార్చుకొని క్రీస్తులో కట్టబడి క్రీస్తు కొరకు నువ్వు నిలబడతావో అప్పుడే నీ కుటుంబము ఏ విధంగా ఉంటుందంటే ఆనందమయమైన కుటుంబముగా నీ కుటుంబము ఉంటుంది. మొదట నీ కుటుంబము ఆనందమయమైన కుటుంబంగా ఉండాలంటే నువ్వు మార్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అలవాట్లను మార్చుకోవాలి. రెండవదిగా దేన్ని మార్చుకోవాలి? మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం ధ్యానం చేసుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవ భక్తి విషయములలో నీకు నీవే సాధకముగా చేసుకొనము. హల్లెలూయా. రెండవదిగా నీ కుటుంబము ఆనందమయమైన కుటుంబంగా ఉండాలంటే నువ్వు మార్చుకోవాల్సింది, నీ కుటుంబంలో ఏలవలసింది ఏంటో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లను తీసివేయాలి. నీ కుటుంబంలో ముసలమ్మ ముచ్చట్లు. ఇంట్లో కూర మాడిపోతున్నా కూడా పట్టించుకోరు. ముందు మనకు ఆ మాటలే కావాలి. అవునా? ఏ మాటలు కావాలి? ఆ మాటలే కావాలి. భర్త పిలుస్తున్న పలకరు. ఉండ వస్తా కాసేపు. ఉండలేకపోతున్నా మనిషి. ఎవరిని అంటారు? భర్తను. ఏం కావాలి? భర్త మాట కంటే ఎవరి మాట కావాలి? ఎదురింట మాట కావాలి ముందు. తరువాత ముస్లిం ముచ్చట్లు అంటే అయ్యా నువ్వు చెప్పేది పాతకాలం అయ్యా, కొత్త కాలంగా చెప్పు. కొత్త కాలంగా చెప్తాను. ఫోన్ పట్టుకున్నావంటే పక్కన ఇండ్లు అంటుకపోయినా కూడా సరే ఉండదు. ముస్లమ్మ ముచ్చట్లు ఇవన్నీ కూడా అపవిత్రములు. నీ కుటుంబంలో ముస్లమ్మ ముచ్చట్లకు అవకాశాన్ని ఇవ్వకుండా, వారి మాటలు విని వీరి మాటలు విని నీ కుటుంబాన్ని పాడు చేసుకోకుండా, నీ సంసార జీవితాన్ని పాడు చేసుకోకుండా నీ కుటుంబము కట్టబడాలంటే, ఆనందమయమైన కుటుంబముగా ఆ కుటుంబం ఉండాలంటే దేవుడు అంటాడు దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకముగా ఉండాలి. నీ కుటుంబము ఆనందమయంగా ఉండాలంటే ముస్లిం ముచ్చట్లను విడిచిపెట్టాలి. ఈ ముస్లిం ముచ్చట్లు విని నీ కుటుంబాన్ని పాడు చేసుకోకూడదు. ఎవరో మాటలు విని కండ్లతో చూసినది ప్రతిది కూడా నిజము కాదు, చెవులతో విన్న ప్రతిది కూడా నిజము కాదు. నీ మనస్సు నీకు ఏవి చెప్తుందో అదే చేసినది నాన్న నీవు ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనస్సు ఏది చెబితే వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేస్తే నా దోషం పోతుంది, ఇది చేస్తే నా పాపం పోతుంది, ఇక్కడికి వెళ్తే నా పాపం పోతుంది, అక్కడ పోతే నా పాపం పోతుంది, ఇలా ఉంటే బాగుంటాము కాదు. నీకంటూ ఒక మనస్సాక్షి ఇచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీ దేవ భక్తిని సాధకము చేసుకొంటకు నిన్ను నువ్వు ప్రార్థనలో ఉండి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి తప్ప వ్యర్థమైన దాన్ని ఎందుకు మనసు పెట్టుకొని నీ కుటుంబాన్ని పాడు చేసుకోకూడదు. ఆ తర్వాత అదే తిమోతి 6:20 అంటూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రములైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. దేనికి దూరముగా ఉండాలి? నీవు నీ కుటుంబంలో ఆనందమయమైన కుటుంబంగా ఉండాలంటే నువ్వు దేనికి దూరంగా ఉండాలి? మొదట ముస్లమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండాలి. రెండవదిగా దేనికి? అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్నటువంటి విపరీతమైనటువంటి వాదములు. విపరీతమైనటువంటి వాదములు. ఇది అవునంటే వీడు కాదంటాడు, ఈ అవునంటే అవసరమా మనకు? అవి మూర్ఖులతో మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? మన చెంప మీద ఒక దోమ వాలుతూ ఉంటది. ఆ చెంప మీద దోమ వాలుతుంది. ఆ యొక్క దోమను చంపాలి కదా అని చెప్పి చెంపకేసి కొట్టుకుంటే దోమ అయితే చనిపోతుంది, కానీ మన చెంపకైతే మొట్టమొదటిగా దెబ్బ తగులుతుంది.
అంతే మనిషి జీవితంలో కూడా విపరీతమైనటువంటి వాదములకు దూరముగా ఉండాలి, ముస్లిం ముచ్చట్లకు దూరముగా ఉండాలి, అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా ఉండాలి. ఇవి ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉంటాయో అప్పుడే నీ కుటుంబము ఆనందమయమైనటువంటి కుటుంబముగా ఉంటుంది. కుటుంబంలో ఉండకూడనివి ఈ రెండు ఉండకూడదు. కుటుంబంలో ఉండవలసింది ఏమిటి? రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. కుటుంబంలో ఉండకూడని రెండు ఏముండకూడదు? అపవిత్రమైనటువంటి అన్యాచారాలు కుటుంబంలో ఉండకూడదు. ఆ తర్వాత ముస్లిం ముచ్చట్లు ఇంట్లో ఉండకూడదు, వట్టి మాటలు ఇంట్లో ఉండకూడదు, వాదములు ఇంట్లో ఉండకూడదు. ఇంటిలో ఉండవలసింది ఏమిటి? ఒక కుటుంబంలో ఏముండాలి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం మనం ధ్యానించినప్పుడు, యోబు గారికి 7 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం కూడా 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల కొరకు యోబు గారు ఏం చేసేవారో తెలుసా? ఉదయాన్నే అరుణోదయంలో లేచి ఆ 7 కుమారుల కొరకు 3 కుమార్తెల కొరకు ప్రతిరోజు కూడా దహన బలులను దేవునికి అర్పించేవాడు. దహన బలి అర్పించడం అనగా నీ చేతులను దేవుడి వైపు ఎత్తి ప్రతిరోజు ఉదయం నీ పిల్లల కొరకు ప్రార్థన చేయటము. హల్లెలూయా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఇదిగో నీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలు వారు క్షేమకరముగా ఉండాలంటే, వారు ఫలించాలంటే, వారు అభివృద్ధి పొందాలంటే నీవు వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. యోబు అలా చేశాడు కనుక ఒక బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రిగా తన కుటుంబాన్ని తాను కట్టుకున్నాడు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక తల్లిగా యోబు భార్య తన కుటుంబాన్ని తాను కట్టుకుంది. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిగా, ఒక తండ్రిగా నీవు వేకువజామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నీ పిల్లలను ప్రార్థన చేయడమే కాకుండా వారికి ఇంకా ఏమి చేయాలంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 7 వాక్యం మనం ధ్యానం చేసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. హల్లెలూయా. ఒక తండ్రిగా నీ బాధ్యత నీ పిల్లలకు లేచిన వెంటనే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక తండ్రిగా యోబు అలా చేశాడు కనుక బైబిల్ గ్రంథంలో చివరి మాట మనం ధ్యానించినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయము చివరి వచనాలలో అక్కడ ఉంటుంది, ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు. కారణం ఏంటి? నీవు కూడా నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తే సౌందర్యవంతులుగా దేవుడు వారిని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌందర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. యోబు అది చేశాడు తన పిల్లల కొరకు. ఏం చేశాడు యోబు? వేకువజామున లేచి చేతులెత్తి ప్రార్థన చేసి వారిని దేవుని కొరకు దానములను అర్పించాడు కనుక వారి పిల్లలు ఆ దేశంలో ఉన్న వారందరికంటే కూడా యోబు కుమార్తెలు సౌందర్యవంతులుగా మార్చబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించమని దేశంలో ఆయనకి ఇచ్చినటువంటి మాటలు అన్నిటినీ కూడా అభ్యసింపజేసి కూర్చున్నప్పుడు ఎక్కడెక్కడంట దేని గురించి మాట్లాడాలి? నీ పిల్లల దగ్గర దేవుడి మాటల గురించి వారితో మాట్లాడాలి. నీ అప్పుల గురించి మాట్లాడకూడదు, నీ సమస్యల గురించి మాట్లాడకూడదు, సరస్వక్తుల గురించి మాట్లాడకూడదు, ముస్లిం ముచ్చట్లు నీ పిల్లలకు చెప్పకూడదు. నీ పిల్లల దగ్గర వట్టి మాటలు మాట్లాడకూడదు. నీ పిల్లల దగ్గర నువ్వు మాట్లాడవలసిన మాటలు ఏంటో తెలుసా? దేవుడి మాటలు మాట్లాడాలి.
నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, త్రోవలో వెళ్తున్నప్పుడు, ఎక్కడ ఏది చేసినా కూడా వారికి దేవుడి మాటలు నేర్పిస్తే, దేవుడి బాటలో వారిని నడిపిస్తే, నీ తరువాత నీ పిల్లల కుటుంబం కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆనందమయమైన కుటుంబముగా ఉంటుంది. ఇది తండ్రిగా నీ బాధ్యత, తల్లిగా నీ బాధ్యత. ఏంటో తెలుసా? కుటుంబంలో ఒక తల్లి పాత్ర ఎలా ఉండాలంటే, ఒక లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అక్కడ ఆగండి, ఒక్క మాట. అక్కడ ఆగండి. మార్తా, మరియా, లాజరు ముగ్గురు ఉన్నారు. 2 అక్కలు, ఒక తమ్ముడు. వీరికి తల్లి, తండ్రి, మిగతా వాళ్ళు ఎవ్వరు లేరండి. తల్లిదండ్రులు లేరు. ఈ ముగ్గురే ఇంట్లో ఉన్నారు పిల్లలు. ఈ పిల్లల ఇంటికి యేసయ్య వచ్చాడంట. ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడంట. ఎవరింటికి? మార్తా ఇంటికి యేసయ్య వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి బిడ్డలారా. యేసయ్య ఇంటికి రాగానే మరియా చేసిన మొదటి పని ఏంటో తెలుసా? యేసయ్య పాదముల దగ్గర కూర్చొని ఆయన చెబుతున్న బోధ వింటుంది. హల్లెలూయా. దేవుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ ఇంటిలో దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? దేవుడి మాటలు వినాలి. మొట్టమొదటిగా దేవుడి మాటలకు నువ్వు అవకాశం ఇవ్వాలి. 40వ వాక్యంలో అక్కడ మరొక సహోదరి కనబడుతుంది, చూద్దాం. మార్తా విస్తారమైన పని పెట్టుకోవడం ద్వారా తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున యేసయ్యకి ఏం చింత అయ్యా చెప్పు. యేసయ్యకు ఏం చింత చెప్పు. మేము మీ ఇంటికి వస్తాము, ప్రేయర్ జరిగి మీ ఇంటికి వస్తాము, మాతో కలిసి కొంతమంది ముందర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు నువ్వు ఒక్కదానివి వంట చేసుకుంటూ అక్కడికి వచ్చి, యేసయ్యా ఇదిగో నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, మార్తా చూడు నీ దగ్గర కూర్చుంది, నేను ఇంత కష్టపడుతున్నా, నీకు చింత లేదా? ఆయనకేం చింత చెప్పండి? ఆయన చింత, ఆయన ఆలోచన, ఆయన దిగులు అంతా కూడా దేనిపైన? ఇదిగో నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించటమే దేవుడి పని. హల్లెలూయా. మరియా తన జీవితం ఏంటో, తన బ్రతుకేంటో, తన యొక్క పాత జీవితం ఏంటో మరియకు తెలుసు, యేసయ్యకు తెలుసు. మరియ జీవితం ఎటువంటిదో తెలుసా? మార్తా, మరియా, లాజరు. ఈ 3 పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మార్తా, మరియా, లాజరు. ఈ ముగ్గురు జీవితంలో మరియా జీవితము ఏంటో తెలుసా? చెబుతున్నాను చెప్పేసి బాధపడొద్దండి. మరియా ఎవరో తెలుసా? పాపము చేత పట్టబడిన స్త్రీ ఈ మరియే. వ్యభిచారము చేస్తుందని చెప్పేసి పట్టుకొని వచ్చారు. బోధకుడా, ఈ స్త్రీ పాపము చేస్తుండగా పట్టబడింది. ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీవేమంటావు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, మీరు పాపము చేయని వాడు ఎవడో మొట్టమొదటి రాయి తీసి ఈమె మీద వేయండి. హల్లెలూయా. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఒక్కడే మిగిలాడు. ఆ క్షణమున, ఆ రోజున మరియ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఈ ఊపిరి ఉన్నంత వరకు ప్రభు పాద సేవ చేస్తానని తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుడి సేవ చేస్తాను. ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రభు పాద పరిచర్య చేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభువు ఎక్కడ ఉంటే ఆ ప్రభు పాదముల దగ్గరే నేను ఉంటాను. హల్లెలూయా. యేసయ్య మార్తా ఇంటికి వస్తే యేసయ్య సోఫాలో కూర్చున్నాడు. మరియ ఎక్కడ కూర్చోవాలండి?
చెప్పండి. మా ఇంటికి వచ్చినాడు కదా ఆయన, నేను కూడా ఎక్కడ కూర్చుంటాను? సోఫాలో కూర్చుంటాను. తప్పేముంది? కూర్చోవచ్చు కదా, కూర్చోలా. మరి ఒకటే, ఈయనే ఆ రోజు కరుణించకపోయింటే, ఈయనే ఆ రోజు నన్ను మరణానికి అప్పగించింటే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాను. నా పాపపు జీవితాన్ని మార్చాడు, నా వ్యసనపు జీవితాన్ని మార్చాడు, నా అంధకార సంబంధమైనటువంటి జీవితాన్ని మార్చాడు. కనుక ఈ యొక్క జీవితము ప్రభు పాదాలకే అంకితం అని చెప్పేసి ఆయన పాదముల దగ్గర కూర్చొని మరియా యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు ఆయన బోధన వింటుంది. నీ జీవితంలో, నీ ఇంటిలో నీ ఇంట్లో సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చదువు తెలుసా? దేవుడి పాదముల దగ్గర కూర్చొని దేవుడి మాటలు వినాలి. సమృద్ధిగా ఉన్నప్పుడు ఎందుకులే ప్రార్థన, కొంచెము ఈ పూట అలసిపోయినాం కదా పడుకుందాములే, ఎందుకులే ప్రార్థన ఈరోజు రేపు చేసుకుందాములే, ఎందుకులే ప్రార్థన ఈరోజు అదిగో అక్కడ దాకా పోయేద్దాములే అని చెప్పేసి అనుకోకూడదు బిడ్డ. మరియ జీవితంలో తన సంతోషంగా ఉన్నప్పుడు యేసయ్య ఇంటికి వస్తే ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. రెండవదిగా ఆమె మరొక సమయంలో కూడా ఏం చేసిందో చూద్దాం, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11:32 ధ్యానించండి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అనేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు పాదాలు పట్టుకుంది. సమస్యలో ఉన్నప్పుడు తమ్ముడు చనిపోయాడు, ఊరంతా ఏడుస్తా ఉన్నారు. 4 రోజులైంది తమ్ముడు చనిపోయి, ఊరందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. అయితే మరియా ఏడ్చినటువంటి ఏడుపుకు ఎవరు ఏడ్చారో తెలుసా? యూదులందరూ కూడా ఏడ్చారు. అదే 11వ అధ్యాయము 35వ వాక్యంలో ఉంటుంది. ఏమన్నా తెలుసా? యేసు కూడా కన్నీళ్లు విడిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియా అయితే నీ జీవితంలో కూడా యేసు పాదాల దగ్గర నువ్వు కూర్చొని ఏడిస్తే, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ప్రభు పాదంలో పట్టుకొని ప్రభు పాదం దగ్గర చేరి నువ్వు ఏడిస్తే ఆయన నీ ఏడుపును దాటిపోయే దేవుడు కాడు. హల్లెలూయా. నీ కన్నీరును చూచి ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాడు. మరియా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి, ఎంతమంది ఉన్న అవసరం లేదు, నా ముందు ఉన్నవాడు ఎవరు? యేసయ్య ఉన్నాడు. ఆడపిల్ల కదండి, చుట్టూ బంధువులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు. ఈ టైంలో నేను యేసయ్య పాదాల దగ్గర పడితే నా ప్రెస్టేజ్ ఏమైపోద్దో అనుకోలా, నా గౌరవం ఏమైపోద్దో, నా మర్యాద ఏమైపోద్దో, నేను చిన్నతనం అయిపోతానేమో ఆయన పాదాల మీద పడితే అనుకోలే. ఇదిగో నా గౌరవం కంటే కూడా యేసయ్య పాదాలే గొప్పవి అనుకున్నామే. హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి పడి, అయ్యా నీవే నా దగ్గర మా ఇంటిలో ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా. ఆ మాట యేసయ్య హృదయాన్ని మార్చింది. యేసయ్య పశ్చాత్తాపడేలా చేసింది. పశ్చాత్తాపడేలా చేసి 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయినటువంటి శవం లేచి బయటకు వచ్చింది యేసయ్య ఒక్క మాటతో. హల్లెలూయా. లేచి బయటకు వచ్చింది ఒకే ఒక్క మాటతో. కారణం తెలుసా? యేసయ్య మనస్సు మార్చగలిగేలా, యేసయ్యను ఏడిపించేలా చేయగలిగింది ఒకటే, మరియ యొక్క కన్నీటి ప్రార్థన. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, నీ సమస్యలో, నీ బాధలో, నీ నిందలో, నీ అవమానంలో, నీ కష్టంలో నువ్వు కృంగిపోకూడదు. కానీ ఆ సమస్య నుంచి బయటపడవేసినటువంటి ఆ దేవుడి దగ్గరకు వచ్చేసి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ సమస్య నుంచి ఆయన నిన్ను విడిపించుటకు సమర్థుడు ఆయన. నీ కుటుంబము ఆనందమయమైన కుటుంబంగా మారాలంటే నీ సంతోషంలో ప్రభు పాదాలు పట్టుకోవాలి, నీ దుఃఖములో కూడా ప్రభు పాదాలు పట్టుకోవాలి. మరియ చేసిన 3వ పని ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12:3 ధ్యానించండి. ఏంటంట? మరియ యేసు ప్రభు ఉన్నటువంటి ఒక పరిశుని ఇంటికి వచ్చి
ఇక్కడ యేసయ్య ఉన్నాడు అని ఏం చేసిందంటే ఒక సేరున్నర అత్తరు తీసుకొని వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చి అత్తరు సీస పగలగొట్టి యేసయ్యకు, ఏమండి వస్త్రం పైన పోయొచ్చు కదా, తల పైన పోయొచ్చు కదా, సెంటు ఎక్కడ కొట్టుకుంటారు? వస్త్రానికే కొట్టుకుంటారు. ఆ సహోదరి ఏం చేస్తుంది తెలుసా? ఆ సెంటు తీసుకొచ్చి ప్రభు పాదాలు, మరియకు ఇష్టమైనటువంటివి ఏంటో తెలుసా? ఒకరోజు మరియమ్మను అడిగారంట, నీకు ఇష్టమైంది ఏంటో చెప్పమంటే, నాకు నా జీవితంలో నాకు ఇష్టమైన సేవ ప్రభు పాద సేవ అని చెప్పిందంట. హల్లెలూయా! ప్రభు పాద సేవ అంటే నాకు ఇష్టం. ఈ సేరున్నర అత్తరు తెచ్చి అక్కడ పోసి పగలగొట్టి, యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టి పోసి ఏం చేసిందంటే, యేసయ్య పాదాలు బట్టతో తులసలా. అమ్మ మీరు తప్పు కనుక మాకండి, ఆడవాళ్ళకు వెంట్రుకలు అందం అంటారు. ఆ వెంట్రుకలను ఆమె దేవుని సన్నిధానంలో అలాగా దేని చూసైతే నేను నా జీవితాన్ని నేను పాడు చేశాను, దేని చూపించి నేను నా కుటుంబాన్ని ఇదిగో నేను మోసం చేశాను, అవి నాకు వద్దు అనేసి ఆ స్త్రీలను యేసయ్య పాదముల చేత కడిగి, దేనితో కడిగింది? మరి అనిందంట, ఎంత గొప్ప మగోనైనా సరే నా వాళ్ళు చూపుతో పడేస్తానని చెప్పేసి సవాల్ చేసిందంట మరియా. చరిత్రలో రాయబడింది. తన సన్నిహితులతో అంటా ఉంది, బేతేలునకు యేసయ్య వచ్చినప్పుడు, బేతనియకి యేసయ్య వచ్చినప్పుడు, ఇదిగో యేసు ప్రభు అంట, బోధకుడంట మన ఏరియాకి వస్తున్నాడు అనగానే, ఎంత గొప్ప వారైనా సరే నా ఓరచుపుతో పడవేస్తాను, ఆ యేసయ్య గొప్పోడా అనిందంట మరియమ్మ. తెలుసండి, చరిత్రలో ఉంది ఈ మాట. ఆ మాట అనగానే అప్పుడు అన్నారంట, అక్కడ పక్కనటువంటి తన ఫ్రెండ్స్ తోటి వారు అన్నారంట, ఏమని తెలుసా? ఆయన నీలాగా నాలాగా అలాంటి వ్యక్తి కాదు, ఆయన దయగల చూపులకు, ఆయన పాద సేవకు నీవు అంకితమవుతావు అన్నారంట. ప్రైజ్ అల్లాహ్. నీవు ఆయన పాద సేవకు అంకితమవుతావు. అవునా, చూద్దాం రాని. అటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ఒకటే ఉంటుంది, అయ్యా నేను ఏ చూపులు చూసైతే, ఏ ఓర చూపులు చూసి నా జీవితాన్ని పాడు చేసుకున్నానో, కన్నీరు కాల్చి యేసయ్య పాదాలు తడిపి అత్తరు పూసి తన వెంట్రుకలతో తన పాదాలను కడిగి ఆమె ఏం చేస్తుంది తెలుసా? ముద్దాడిందంట ప్రభు పాదాలు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఆసాపు అంటున్నాడు, ఆసాపు తన జీవితంలో, నా జీవితంలో ఎన్ని ఏమున్నా నాకు ఉండవలసింది దేవుడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది కూడా అక్కర్లేదని దేవుణ్ణి కోరుకున్నాడు. రెండవదిగా హబక్కుకు అంటున్నాడు, అంజూర పండ్లు పూయకపోయినాను, ద్రాక్ష చెట్లు, ఓలివ చెట్లు, అసలు పశువులు గొడ్లు ఏమి లేకపోయినాను దేవుడి యందు ఆనందిస్తా అన్నాడు. యోబు ఏం చేసినో తెలుసా? తన కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి వేకుజామున లేచాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. మరియా దేవుని పాదములు పెట్టుకొని యేసయ్యను ఆరాధించింది, యేసయ్య మాటలు విన్నది, యేసయ్యను సమాధికి సిద్ధం చేసింది. యేసయ్యను సమాధికి సిద్ధము చేసినటువంటి సహోదరి ఎవరో తెలుసా? ఈ మరియే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరియనే యేసయ్యకు సమాధికి సిద్ధం చేసింది. ఆ కింది మాట మరి ఇంటికి వెనక చదువుకుంటే అక్కడ ఉంటుంది, ఈ సహోదరి నా సిలువ మరణమునకు నన్ను సిద్ధం చేసింది అనేసి దేవుడు చెప్తాడు అక్కడ ఆ మాటలో. ఈ వాక్యం అంటున్న ప్రియదేవులారా, నీ కుటుంబము ఆనందమయకరంగా ఉండాలి అంటే నీ ఇంటిలో ఉండకూడనిది రెండు. ఒకటి ఏంటో తెలుసా?
ముసలమ్మ ముచ్చట్లు ఉండకూడదు, అపవిత్రమైనటువంటి కార్యములు నీ ఇంట్లో జరగకూడదు. ఆ తర్వాత ఒట్టి మాటలు ఏంటి ఉండకూడదు. ఆ తర్వాత ఉండవలసినవి ఏంటో తెలుసా? ప్రార్థన ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. అప్పుడు నీ కుటుంబము కట్టబడుతుంది, ఆనందమయమైనటువంటి కుటుంబముగా ఉంటుంది. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020